ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? లేచిన వెంటనే దేవుని యొక్క వాగ్దానం వింటూ మీ జీవితంలో సిచ్యువేషన్స్ మారాలని కోరుకున్న వారికి దేవుడు చక్కటి వాగ్దానం ఇస్తున్నాడు. కీర్తన 37 కీర్తన 40 వచనం. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. ఈ యొక్క మాట నాకు చాలా ఇష్టమైన మాట. ఎందుకంటే దేవుడు మనకు సహాయకుడుగా ఉంటే ఈ భూమిలో ఉన్న పంచభూతాల నుండి, మనుషుల నుండి, మృగాల నుండి ఏవి మనకి హాని చేయలేదు. ఒక ఊర్లో భయంకరమైన తుఫాను వచ్చిందంట. అక్కడున్న ఊర్లో ఉన్న వారందరూ కూడా భయపడిపోతూ ఉంటున్నారు. ఈ ఊరు మునిగిపోతుంది, ఈ తుఫాను ద్వారా ఈ ఊరు పాడైపోతుంది అని అన్నప్పుడు ఒక స్త్రీ మాత్రము ఒక యవనస్తురాలు తనతో చెప్పిందంట ఒక మాట. దేవుని యొక్క బాహుల్యం మనకు రక్షణగా ఉంటుంది, దేవుడే మనల్ని కాపాడుతాడని ఎప్పుడో చెప్పిన మాట ఆ టైంకి గుర్తొచ్చి వెంటనే ఆ తుఫాన్లో ఆలయానికి వెళ్ళి కూర్చొని మొరపెట్టుకుంటుందంట. ప్రార్థన చేస్తున్న కొద్దిసేపట్లోనే ఆ తుఫాన్ ఆగిపోయింది. ఎటువంటి నష్టం కలగలేదు. ముఖ్యంగా కొన్ని గుడిచెలు కూలిపోయినాయి, కొన్ని ఇల్లులు కూడా పడిపోయాయి. కానీ ఈమె చేసిన ప్రార్థన ఆ మందిరంలో కనీసం తుఫాన్ యొక్క సౌండ్ కూడా వినపడలేదు. దేవుడు ఆమె ప్రార్థన చేయడానికి దేవుడు ఆమె చుట్టూ ఉన్నాడు. అంతేకాదు, ఆమె చేసిన ప్రార్థన బట్టి గొప్ప రక్షణ ఇచ్చాడు. ఆ తుఫాను ఆగిపోవడం మాత్రమే కాదు, ఎటువంటి నష్టాన్ని ఎటువంటి నష్టం కలుగుతుందని ఆ యొక్క ఊరి వారు అనుకున్నారో వారందరూ ఆశ్చర్యపడిపోయే ప్రార్థన చేసింది. ఈరోజు నీవు కూడా అలా ప్రార్థన చేస్తావా? నీ కుటుంబం కొరకు నీ జీవితం కూలిపోతుందా? ఒక్క చిన్న ప్రార్థన చేసి, అయ్యా నీ బాహుల్యంతో నన్ను రక్షించు ప్రభా. అయ్యా అయిపోయింది అనుకుంటున్నాను, నా జీవితం ఏది వచ్చి రావట్లేదు ప్రభా అనుకుంటున్నాను, కానీ నీ ఒక్కసారి నాకు సహాయం చేస్తూ నాకు రక్షణ కలుగచేయి ప్రభా అని ప్రార్థన చేస్తే కనుక దేవుడు నీ ప్రార్థన బట్టి ఆలయంలో చేస్తున్న ప్రార్థన, అలాగే నీ గదిలో రహస్య స్థలం ముందు నువ్వు చేస్తున్న ప్రార్థన దేవుడు చూసి నీకు రక్షణను దేవుడు దయచేయను గాక. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడ మహోన్నతుడు తండ్రి నాయన, రక్షణ యెహోవాదినైనా ప్రభా తండ్రి యేసయ్యా, అయ్యా రక్షించు వాడు విమోచకుడు నీ పేరు నాయన ప్రభా. ఈరోజు ఎవరు ఏ ఇబ్బందులు కూరైపోయారో, ఏ విషయంలో తుఫాను రేగుతుందో, ఏ మెంటల్ ఇల్నెస్తో ఉన్నారు, ఎటువంటి మానసిక, శారీరక, ఆత్మీయంగా అయ్యా ఎక్కడనైనా కృంగిపోయారో వారందరినీ నువ్వు లేవనెత్తి వారిని బలపరిచి మరొకసారి నువ్వు సహాయం చేసి నడిపించమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో నమ్ముచున్నారండి, దేవుడు మీకు గొప్ప సహాయకుడుగా ఉన్నాడు. ఈ తుఫాన్ ఏదైతే వచ్చిందో, ఏదైతే మిమ్మల్ని భయపెడుతుందో అది త్వరగా వెళ్ళిపోతుంది. మీకు సంతోషం, సమాధానం దయచేయబడుతుంది. ఈ వాగ్దానం విన్న మీరు గాడ్ ఈజ్ మై స్ట్రాంగ్ ప్రొటెక్టర్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.